సార్ పొన్నూరు. ఆ తర్వాత మళ్ళా ఎంపీకి ఇచ్చారు, ఓటమి పోలేడు. ఆయన ఒకటే ఓడిపోయాడా? చాలా మంది ఓడిపోయాగా. ప్రాధాన్యత లేదంటే ఎట్టాగు? ప్రాధాన్యతలు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏం ప్రాధాన్యతలు ఉంటాయి? ఏ జనరల్ సెక్రటరీలో, అంతే కదా, ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్సో, అంతేగాని ఎమ్మెల్సీ ఇవ్వలేరుగా, ఎంపీ ఇవ్వలేరుగా. ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు? సో అవన్నీ వంకలు తప్ప ప్రాధాన్యతలు కావు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తానయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతమందితో ప్రారంభమైంది? అప్పుడు రోషి ఉన్నాడా, లేకపోతే మోవిదేవ్ రామారావు ఉన్నాడా, లేకపోతే ఎవరున్నారబ్బా అప్పుడు? ఏదో నేను ఉండాలి, అది వేరే విషయం. ఎంతమంది ఉన్నారు పొన్నోళ్ళలో? జగన్మోహన్ రెడ్డి గారి మీ ప్రేమించే వ్యక్తులు ఉన్నంత వరకు ఈ పార్టీ ఉంటుంది. చూస్తున్నాంగా మనం. ఇందాకేం చంద్రబాబు నాయుడు ఏది వ్యాఖ్యానించాడు, ఏంటది శర్మ? ఏదో 2-3 ఎమ్మెల్యేలు అనేది అన్నాడు. ఏమన్నాడు? 2-3 ఎమ్మెల్యేల పనితీరు వల్ల వార్తలు దేనిలో వస్తున్నాయి? సాక్షిలోనా? సాక్షిలో రావట్లేదుగా అయ్యా. అధికారం వచ్చి అనాలైందయ్యా. 4వ తారీఖు పోలింగ్ ఇది వచ్చింది. వాడికి ఎన్ని రోజులు? 100 రోజులు అయిందా శర్మ? 100 రోజుల్లో పుంకాలుగా ఆ ఎమ్మెల్యే చేశాడు, ఈ ఎమ్మెల్యే పేర్లు ఎందుకు లేదు? అందరు నాకు తెలిసిన వాళ్ళేగా. ఆ ఎమ్మెల్యే అక్కడ మట్టి అమ్ముకున్నాడు, ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఇసుక అమ్ముకున్నాడు, ఈ ఎమ్మెల్యే అక్కడ డబ్బులు దందా చేశాడు, ఆ ఎమ్మెల్యే ఇక్కడ డబ్బులు దందా చేశాడు చెబుతున్నారుగా. నేను కనుక చెప్పేది, వాళ్ళ పార్టీ వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ పత్రికలే చెబుతున్నాయి. ఒక 100 రోజులకే ఇంత భ్రష్టు పట్టిపోతే ఏం చేయాలి నేను చెప్పు? 100 రోజులకి ఏమండి?